అందరికీ హాయ్, వెల్కమ్ టు పింగు బ్లాగ్స్. స్వర్ణగిరి టెంపుల్ గురించి తెలిసినాక ఎక్సైటింగ్గా ఉంది, అందుకే అందరం కలిసి వెళ్తున్నాం. టెంపుల్ రోడ్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ లైట్గా రెయిన్ పడుతుంది, బయట ఏమో మట్టి రోడ్డు గుంతలు ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్ నుంచి 1.2 కిలోమీటర్స్ లోపలికి ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాం మేమందరం. భువనగిరి సమీపంలో కొత్తగా నిర్మించిన టెంపులే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మన్నేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ గుడిని నిర్మించగా చిన్న జీఆర్ స్వామి గారి చేత ప్రాణప్రతిష్ఠ చేయబడింది 2024 మార్చ్లో. ఈ టెంపుల్ సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఈ టెంపుల్ నిర్మాణం ఎంతో పేరు పొందిన పల్లవ విజయనగర చోళ చాళుక్య స్ట్రక్చర్తో నిర్మించారు. ఈ టెంపుల్ గర్భగుడి కింద 108 ప్లేసెస్, వెంకటేశ్వర టెంపుల్ ప్లేసెస్ దగ్గర నుంచి మట్టి తీసుకొని వచ్చి, జలాన్ని తీసుకొని వచ్చి 12 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు. ఈ రెయిన్లో మేము ఎంటర్ అవుతున్నాం టెంపుల్ లోపలికి. ఎంటర్ అవుతుంటే పార్కింగ్ ఫీజు తీసుకున్నారు, 50 రూపీస్ ఫర్ కార్. మనం గుళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు కింద మనకి బ్రహ్మరథం విత్ స్మాల్ నైస్ బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది విత్ లైటింగ్స్. చాలా ఎక్సైటింగ్గా ఉంది. టెంపుల్లో ఇంకెన్నెన్ని విషయాలు ఉంటాయో చూడాలని. దీని డీటెయిలింగే ఇంత బాగుందనంటే టెంపుల్ ఎంత బాగుంటుందో. ఇక్కడ నుంచి చూసారు కదా టెంపుల్ విత్ గోల్డెన్ లైట్స్, సో అందుకేనేమో దీన్ని స్వర్ణగిరి అన్నారు. మనం ఇక్కడ నుంచి ముందుకు రాగానే మనకి స్వామివారి పాదాలు ఉన్నాయి. మనం దర్శించుకొని పైకి వెళ్ళిపోదాం రండి. స్టెప్స్ నుంచి ఇక్కడ నుంచి చూసారుగా, సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇవి మొత్తం టోటల్ 108 స్టెప్స్ ఉన్నాయి. అండ్ పైన మనకి 108 నామాలు ఉన్నాయి. అవి చదువుకుంటూ వెళ్తుంటే స్టెప్స్ ఎక్కింది కూడా తెలియలేదు నాకు. అండ్ పక్కన టెంపుల్స్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అక్కడక్కడ దేవుడివి విగ్రహాలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న మండపాలు అరేంజ్ చేశారు. అవి చాలా బ్యూటిఫుల్గా డీటెయిల్గా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే డీటెయిల్గా చూడండి. స్టెప్స్ ఎక్కి ముందుకు రాగానే మనకి స్వామివారి సేవలది బోర్డు ఉంటుంది, ఏ టైమింగ్స్లో ఏ సేవలు చేస్తారు స్వామివారికి అని. నేను ఇలానే పెట్టాను, జూమ్ చేసుకొని డీటెయిల్గా చూసుకొని మీకు కావాల్సిన సేవలకి అటెండ్ అవ్వండి. మనం టర్న్ ఇవ్వగానే గరుడ దేవుడు ఉంటాడు, గరుడ దేవుని దర్శించుకొని ముందుకు వెళ్దాం రండి. చూసారు కదా, ఇక్కడ చాలా పెద్దగా ఉంది స్పేస్ రథం తిరగడానికి. ఇదే స్వామివారి మెయిన్ ఎంట్రీ, ఈస్ట్ గేట్. కానీ ఇక్కడ నుంచి మనము వెళ్ళలేము. సో మనము తిరిగి నడుచుకుంటూ వెళ్ళి సౌత్ గేట్ నుంచి ఎంట్రన్స్ ఇద్దాము. ఇదే టికెట్ కౌంటర్. మీకు ఏ టికెట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మనీ గురించి కూడా వాళ్ళు చెప్తారు అక్కడ, ఏ సేవలకు ఎంతెంత మనీ అని. ఇది 50 రూపీస్ ఎంట్రన్స్. చూడండి, గుడి ఖాళీగానే ఉంది కాబట్టి భక్తులు ఎక్కువ మంది లేరు వర్షం రావడం వల్ల. సో మేము ఫ్రీ దర్శన మార్గం నుంచే వెళ్తున్నాము. మనం అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో 2000 మెంబర్స్ కూర్చునే కెపాసిటీ ఉంది. కళ్యాణం అందుకు జరిగినప్పుడు అటెండ్ అవ్వచ్చు. మనకి పక్కనే రథం కనిపిస్తుంది. ఈ రథము 40 ఫీట్స్. వుడ్ చూడండి, చాలా డీటెయిల్డ్గా ఆర్కిటెక్ట్ చేశారు దీన్ని. ఇక్కడ తిరగడానికి కూడా కావాల్సినంత స్పేస్ ఇచ్చారు గుడి చుట్టూ. ఇదే మేము వెళ్ళిన ఫ్రీ దర్శనం లైన్. సో ఎవరు వెళ్ళట్లేరు, ఎవరు లేరు, అందుకే మేము ఫ్రీ దర్శనం చూస్ చేసుకున్నాం. ఇంకా దర్శనం అయిపోయింది, మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చినాక గుడి పక్కన లెఫ్ట్ సైడ్ ఒక మండపం ఉంది. ఆ మండపంలో అద్దాల మేడ ఉంది. అద్దాల మెడలో అందరూ కాయిన్స్ వేసి కోరికలు కోరుకుంటున్నారు. నాకు ఇందులో నుంచి తొంగి చూస్తుంటే భలే చూడముచ్చటగా అనిపించింది. దాని పక్కన ఒక స్టోన్ ఉంది, ఇది యాంటీ మ్యాగ్నెటిక్ స్టోన్. దీని మీద అందరూ కాయిన్ నిలబెట్టడానికి కసరత్తులు చేస్తున్నారు. నేను కూడా పెట్టాను, ట్రై చేశాను, నేను సక్సెస్ అయ్యాను. 2 కాయిన్స్ పెట్టాను అందులో. ఇదేంటంటే పేషెన్సీ టెస్ట్ లెవెలింగ్ కాయిన్ అనమాట. సో ఎవరెవరికి ఎంత పేషెన్సీ ఉందో టెస్ట్ చేసుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. ఇదంతా గుడి లోపల స్తంభాలు, గోపురాలు, గర్భగుడి. చూసారా, ఇదంతా లోపల నుంచి చాలా బాగుంది. ఇదే గర్భగుడి, ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉండేది. ఇంకా ఇది బయటకు వచ్చే మార్గం.
ఈ లైటింగ్స్లో, ఈ చీకట్లో ఈ లైటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం బయటికి వస్తానే మనకి 27 అడుగుల హనుమంతుడు కనిపిస్తాడు. ఈ హనుమంతుడు భలే ముద్దుగా నవ్వుతూ ఉంటాడు. నాకు భలే ముచ్చటేసింది చూస్తుంటే. ఇక్కడ చూడండి అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే స్టాండ్ అరేంజ్ చేశారు. వీళ్ళు మన ఫోన్లోనే 30 రూపీస్ తీసుకొని ఒకసారికి రికార్డ్ చేస్తారనమాట. హనుమంతుడి పక్కనే మనకి జయగంట ఉంది చూడండి. మా హస్బెండ్ జయగంట దగ్గరికి వెళ్తున్నాడు చూడండి. ఈ జయగంటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ జయగంట మోగించినాక 2 minutes వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ జయగంట. ఫస్ట్ లార్జెస్ట్ జయగంట అయోధ్యలో ఉంటే ఇది సెకండ్ లార్జెస్ట్ జయగంట. దీన్ని ఒక్కసారి కొడితే 2 minutes వైబ్రేట్ అవుతుందంట. ఈ జయగంటని ఒక్కసారి కొట్టి కోరిక మొక్కుకొని అది నెరవేరినాక మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని 2 సార్లు కొట్టాలి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ మనకి చిన్న హనుమంతుడి దేవుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి, నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది వ్యూ పాయింట్. సో నేను ఒకసారి షూట్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ మార్నింగ్ టైం వెళ్ళుంటే దీన్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక్కడ దేవుణ్ణి చీకట్లో ఈ వెన్నెల్లో చూస్తుంటే ఆ డీటెయిలింగ్ చాలా బాగుంది. గుడి బయట ఒక ఫౌంటైన్ ఉంది. ఇది కూడా చాలా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ చాలా చాలా అంటే ఇంకా నువ్వు అక్కడ నుంచి కదలలేను అంత బాగున్నాయి. అండ్ చిన్న చిన్న మండపాలు ఉన్నాయి గుడి బయట. మనకి ఇక్కడ లైటింగ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి ఫౌంటైన్ ఆపోజిట్లోనే ఒక కోనేరు ఉంది. మనకి ఇక్కడ కోనేరు మధ్యలో జలనారాయణుడు ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్తో కోనేరు. ఇక్కడ అందరూ కోనేరులో కాయిన్స్ వేస్తున్నారు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే జలనారాయణుడు పైనికి ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. మామూలుగా విష్ణుమూర్తి ఎప్పుడు ఒక వైపుకు ఉంటాడు, కుడివైపుకు పడుకొని దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం పైకి చూస్తూ దర్శనమిస్తాడు. ఇది వరల్డ్లోనే సెకండ్ జలనారాయణుడు. ఇది నేపాల్కి రిప్లికేటా, నేపాల్లో ఉన్న జలనారాయణుడికి రిప్లికా ఇది. ఈ కోనేరు చుట్టూ 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలు 4 దిక్పాలకులకి సూచన. వాటితో పాటు చిన్న చిన్న మండపాలలో దిక్పాలకుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లేస్ దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా ఫేమస్ టెంపుల్ అయిన యాదగిరిగుట్ట ఇక్కడికి 20 kilometers మాత్రమే. ఈ టెంపుల్ పక్కనే ఉంటుంది, మర్చిపోకండి. లాస్ట్కి మేము 360 డిగ్రీస్ స్టాండ్ వెళ్దామని టికెట్స్ తీసుకున్నాం. బట్ చాలా మంది ఉన్నారని ఆ టికెట్స్ వెనక్కి ఇచ్చేసాం. ఇంకా ఉంటా, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.